2019లో వచ్చిన నైవ్స్ అవుట్ ఫిల్మ్ నేను ఫస్ట్ డే చూశాను. సర్ప్రైజింగ్ గా బాగా నచ్చింది. ఆ టైంలో రివ్యూ కూడా పెట్టా. అండ్ క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగా సక్సెస్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ ఈ నైవ్స్ అవుట్ యొక్క స్క్రిప్ట్ ని, కంప్లీట్ రైట్స్ ని కొనేసుకుని గ్లాస్ ఆనియన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ అనే ఫిల్మ్ ని తీసింది. ఆ ఫిల్మ్ కూడా రివ్యూస్ బాగానే వచ్చాయి అండ్ నెట్ఫ్లిక్స్ కి కూడా బాగానే రీచ్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ గా వేకప్ డెడ్ మ్యాన్ అనే ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ ని అలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు ఈ డిటెక్టివ్ మిస్టరీ జోన్రాలోని. అండ్ ముఖ్యంగా టెంప్లెట్ అంతా కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టే ఉన్నప్పటికీ ఈ హూ డన్ ఇట్ అనే జానరా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా క్యారెక్టర్స్ని చూపించేసి కంప్లీట్గా స్టోరీలోకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ సిచ్యువేషన్స్లోని ఎవరు మెయిన్ కిల్లర్ అని కనిపెట్టడం అనేది ఆడియన్స్కి కూడా ఒక మంచి ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. సో ఈ జానరాని ఎన్నిసార్లు అంటే ఎన్నో యుగాలుగా కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా రొటీన్ అవుట్డేటెడ్ అనే ఫీల్ ఎక్కడ రాదు. ఎందుకంటే కంప్లీట్గా సిచ్యువేషన్స్, స్టోరీస్, క్యారెక్టర్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు స్క్రీన్ ప్లేని కూడా బాగా డిజైన్ చేసుకుంటారు కాబట్టి. పోతే గ్లాస్ ఆనియన్లోని అది కొంతవరకు వర్క్ అయింది. బట్ ఫస్ట్ పార్ట్కి మ్యాచ్ కాలేకపోయారు. బట్ ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ లోని ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ ని ఎంత వరకు మ్యాచ్ చేయగలిగారు? ప్రీవియస్ 2 పార్ట్స్ లా కాకుండా ఈసారి ఏమైనా తగ్గిందా, లేదంటే ప్రీవియస్ 2 పార్ట్స్ కన్నా బెటర్ గా ఉందా, లేదంటే ఈసారి రొటీన్ ఫీల్ వచ్చిందా, రిపీటేటివ్ ఫీల్ వచ్చిందా? అసలు కామన్ ఆడియన్స్ కానీ ఫిల్మ్ లవర్స్ కానీ వాళ్ళ టైం ని నెట్ఫ్లిక్స్ లో ఈ ఫిల్మ్ ని చూడడానికి కేటాయించచ్చా లేదనేది కంప్లీట్ గా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ లోని మొదటి యాక్ట్ అనేది డైరెక్ట్ గా మర్డర్ ఇన్సిడెంట్ నుండి మొదలవుతుంది. సెకండ్ పార్ట్ లోని అయితే మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ థర్డ్ పార్ట్ లోని ఇంకాస్త డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేశారు. అంటే ఫస్ట్ యాక్ట్ లోని మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే విధంగా ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చుట్టూ స్టోరీని మొదలు పెడతారనమాట. రీసెంట్ గా ఛాలెంజర్స్ ఫిల్మ్ లోని మంచి అప్రిషియేషన్ వచ్చిన జాష్ ఓ కానర్ ఈ ఫిల్మ్ లో మెయిన్ లీడ్ గా స్టోరీ అంతా కూడా అతని చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అతని పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంటుంది. స్టార్టింగ్ లోని ప్రిడిక్టబుల్ ఫీల్ వస్తుంది. కానీ ఆ ఫస్ట్ యాక్ట్ లోని మీరు ప్రతి క్యారెక్టర్ ని కూడా స్టడీ చేయాలి. మెయిన్ గా ఈ నైవ్స్ అవుట్ ఫిల్మ్ లోని ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అందరూ కూడా తోప్ యాక్టర్స్ ని కాస్టింగ్ లోకి తీసుకుంటారనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ ని, క్యారెక్టర్స్ ని స్టడీ చేసిన తర్వాత అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ అన్ని కూడా వరుసగా వస్తూ ఉంటాయి. అప్పుడు స్క్రీన్ ప్లే మంచిగా ఇంట్రెస్టింగ్ గా అలా రైజ్ అవుతూ ఉంటుంది. అయితే పార్ట్ 1, పార్ట్ 2 లో ఉన్నంత డార్క్ హ్యూమర్ పార్ట్ 3 లో కొద్దిగా తగ్గిన ఫీల్ వచ్చినప్పటికీ ఆ హ్యూమర్ ని మెయింటైన్ చేయడానికి అయితే మాత్రం రైటర్స్ మెయిన్ గా బాగా ప్రయత్నించారన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. మరి అన్ప్రెడిక్టబుల్ సెన్సేషనల్ ట్విస్ట్లా అంటే మిడిల్లో వచ్చే ట్విస్ట్లు అయితే మాత్రం కాస్త స్టోరీలోని మిస్లీడ్కి దారి తీస్తాయి అనమాట. దాని తర్వాత వచ్చే ఆ కంప్లీట్ స్టోరీ రివీలింగ్ అంతా కూడా మనకి మంచి ఫీల్ ఇస్తుంది ఈ మిస్టరీని సాల్వ్ చేసే విధానంలోని. సో డానియల్ క్రెయిగ్ గారి ఈ బెన్వార్ బ్లాంక్ డిటెక్టివ్ క్యారెక్టర్ మరొకసారి పక్కగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్లీ హ్యూమర్ ఆయన వల్లనే అలా బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. ముఖ్యంగా ఈ మిస్టరీ సాల్వ్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ మంచి ఇంప్రెస్ చేస్తుంది అనమాట. ఇకపోతే పార్ట్ 2 లోని సెట్ పీసెస్ అనేవి చాలా గ్రాండియర్ గా రిచ్ గా ఉంటాయి. పార్ట్ 3 దాన్ని మ్యాచ్ చేయడం కష్టమేమో అనుకున్నాను, కానీ ఈ ఫిల్మ్ కోసం డిజైన్ చేసుకున్న ఈ సెట్ పీసెస్ గానీ, ఆ చర్చ్ అట్మాస్ఫియర్ గానీ కంప్లీట్ గా డిఫరెంట్ టోన్ ని క్రియేట్ చేసింది. దానివల్ల ఈ 3 పార్ట్స్ కూడా కంప్లీట్ గా ఒకే ఫ్రాంచైజ్, రిపిటేటివ్ ఫీల్ కాకుండా కంప్లీట్ గా 3 డిఫరెంట్ ఫిల్మ్స్ చూసిన వైబ్స్ ఇస్తాయి. ఒక గ్రూప్ లోని మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ని ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ లో ఎవరు చేశారు అనే అనుమానం క్రియేట్ అవుతుంది. అన్ని క్యారెక్టర్స్ మంచిగా అనిపిస్తే, సడన్ గా అన్ని క్యారెక్టర్స్ బ్యాడ్ అనిపిస్తే, సడన్ గా ఎవరో ఒక మిస్టీరియస్ పర్సన్ మెయిన్ విలన్ అని తెలుస్తుంది. సో ఈ హూ డన్ ఇట్ అనే టెంప్లెట్ ఎన్నిసార్లు యూజ్ చేసినా ఫ్రెష్ గానే, ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ముఖ్యంగా సిచ్యువేషన్స్ గానీ, క్యారెక్టర్స్ గానీ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ ప్లే కూడా ఆ ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. కంప్లీట్ గా రొటీన్, ప్రీవియస్ గా చూసేసాం, రిపిటేటివ్ అని ఎక్కడ కూడా అనిపించదు. ఓన్లీ టెంప్లెటే, కానీ ఆ మిస్టరీ అనేది మాత్రం పక్కాగా సర్ప్రైజ్ చేస్తుంది ఇందులో కూడా. అంటే వాళ్ళు స్క్రీన్ ప్లే ఆర్డర్ ని మారుస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే కంప్లీట్ గా అన్ని పార్ట్స్ లో చూపిస్తే ఆ ఫీల్ రావచ్చు, కానీ ఒక్కొక్క ఎలిమెంట్ ని స్క్రీన్ ప్లే మార్చడం వలన ఆ పజిల్ సాల్వ్ అయిన తర్వాత పక్కాగా వర్త్ వాచబుల్ అనే ఫీల్ ఇస్తుంది. ముఖ్యంగా మూవీ లవర్స్ కి కానీ, ఈ సస్పెన్స్ మిస్టరీ జోనరా బాగా నచ్చే ఆడియన్స్ కి. ఇక రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ ఏమో కానీ సెకండ్ పార్ట్ లోని కామెడీ బాగా ఎక్కువగా వర్క్ అవుతుంది. క్యారెక్టర్స్ గానీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్ గానీ, అట్మాస్ఫియర్ గానీ. సో థర్డ్ పార్ట్ లోని అదే రేంజ్ లో కామెడీ ఉండకపోవడం వలన మీరు కాస్త పేషెన్స్ తోటి ఫస్ట్ యాక్ట్ వరకు కంప్లీట్ గా క్యారెక్టర్స్ ని, సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత నుండి వాళ్ళు కూడా ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా టైటిల్ మాత్రం పర్ఫెక్ట్ గా పెట్టారు గైస్. దానికి మంచి జస్టిఫికేషన్ అయితే స్టోరీ చేసింది. సో ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ 7.5/10. మెయిన్లీ ఆ డార్క్ హ్యూమర్ కొద్దిగా తగ్గడం వల్లనేమో నాకు ఆ ఫీల్ ఇచ్చింది. పార్ట్ 1 లిటరల్లీ 8.75 అంటే ఒక తోప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా. పార్ట్ 2 ఒక 7.8 రేంజ్. చూద్దాం మరి నెట్ఫ్లిక్స్ ఇంకా సీక్వెల్స్ తీసే అవకాశం ఉంది. ఈ బెన్వార్ బ్లాంక్ గానీ అండ్ ఈ నైవ్స్ అవుట్ అనే టైటిల్ కి మంచి రీచ్ వస్తుంది కాబట్టి ఈసారి ఈ టెంప్లెట్ ని ఇంతకన్నా బాగా యూజ్ చేసుకోవచ్చు. మరి నెట్ఫ్లిక్స్ ఎలా యూజ్ చేసుకుంటుందో చూద్దాం. టెక్నికల్లీ తోప్ వర్క్ అని చెప్పాలి. లైక్ ఎడిటింగ్ గానీ, సౌండ్ మిక్సింగ్ గానీ, కొన్ని సిచ్యువేషన్స్ లోని ఆ అట్మాస్ఫియర్ కి తగ్గట్టు సౌండ్ మిక్స్ చేయడం అనేది చాలా రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది. ఆ బిగ్ సెట్ పీసెస్ గానీ, లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా కొన్ని కాన్వర్సేషన్స్ లోని అలా డాలీ మూవ్ అవుతున్నప్పుడు మంచి ఇమ్మర్సివ్ ఫీల్. అన్ని ఫిల్మ్స్ ని రాయన్ జాన్సన్ గారే డైరెక్ట్ చేయడం వలన ఆ టేకింగ్ కూడా చాలా బాగా వర్క్ అయింది. సో మొత్తానికి నా రివ్యూ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెట్ఫ్లిక్స్ లోని సినిమా అవైలబుల్ గా ఉంది. సో మరి మీరు కూడా చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.